హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు నేను నాకు ఎంతో ఇష్టమైనటువంటి కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను వేపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టీ స్పూన్స్ ధనియాలు వేసి పక్కన రాస్తున్నటువంటి అన్ని మసాలా దినుసులను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు బాగా వేగిపోయాక తీసుకుని చక్కగా చల్లారబెట్టుకుని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మీకు నచ్చితే 4-5 జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక పచ్చిమిరపకాయను కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి చికెన్ ని వేసి చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ ని యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు పొడిని యాడ్ చేసుకుని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా, ఇప్పటి నుంచి మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పాటు ఇట్లా కరివేపాకు వేసాక ఫ్రై చేసుకోవాలి. చూడండి ముక్క ఎంత బాగా కుక్ అయిందో. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీకు నచ్చితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. నార్మల్గా కరివేపాకు చికెన్ ఫ్రైలో కొత్తిమీర వేయరు, బట్ నేను నాకు ఇష్టమని చెప్పి వేసుకున్నాను. ఇంకొక సైడ్ బగారా రైస్ కోసం అని చెప్పి నేను రైస్ పెట్టేసుకున్నాను. సో ఈ కర్రీ అయ్యే ప్రాసెస్లోనే నాకు రైస్ కూడా అయిపోతుంది. ఇక మొదలెడదామా. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా అయిపోయింది, బగారా రైస్ అయిపోయింది. సో 2 వేసేసుకొని చక్కగా తినేయడమే. అంతే అండి, చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ కమెంట్స్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.